Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is meant for first become general students. The group is first become general and the subject is business environment. సబ్జెక్ట్ పేరు వచ్చేసి వ్యాపార పరిసరాలు. సబ్జెక్ట్ పేరేంటంటే వ్యాపార పరిసరాలు. ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆ సెకండ్ టాపిక్ ఇన్ 5th యూనిట్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం 5th యూనిట్లో సెకండ్ టాపిక్ని డిస్కస్ చేసుకుంటాం. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే 5th యూనిట్లోని సెకండ్ టాపిక్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, ప్రపంచ వాణిజ్య సంస్థ. దీని సంక్షిప్త రూపంలో WTO అని పిలుస్తారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. దీనికి ముందు టాపిక్లో మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్లోని లాస్ట్ యూనిట్ అయిన 5th యూనిట్లో ఫస్ట్ టాపిక్ అంటే గ్లోబలైజేషన్ అనే టాపిక్ని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. గ్లోబలైజేషన్ మీనింగ్ ఏంటో మనం నేర్చుకున్నాం. ఒక కంట్రీ మరొక కంట్రీతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఒక కంట్రీ మరొక కంట్రీకి సంబంధించిన టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఒక కంట్రీ చాలా ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. అది దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే గ్లోబలైజేషన్ ద్వారా. ప్రపంచీకరణ అంటే అర్థం మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఒక దేశం తన భౌగోళిక రాజకీయ సరిహద్దులు దాటి వివిధ ఆర్థిక కార్యకలాపాలను విస్తృతపరచడాన్నే ప్రపంచీకరణ అంటారు. ఒక దేశం తన భౌగోళిక రాజకీయ సరిహద్దులు దాటి వివిధ రకాలైన వర్తక వాణిజ్య కార్యకలాపాలను విస్తృతపరచడాన్నే ప్రపంచీకరణ అంటారు. ఈ ప్రపంచీకరణ వల్ల దేశాలు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. ప్రపంచీకరణ అనే భావన వల్ల వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యపరమైన విషయాలలో ఎన్నో సహకారం, ఎన్నో ఒప్పందాలు జరుగుతాయి. ఈ విధంగా ప్రపంచీకరణ వల్ల వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యపరమైన అంశాలలో వివిధ రకాలైన ఒప్పందాలు ఏర్పడి ఆ ఒప్పందాల వల్ల ఇరు దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందడానికి వీలుంటుంది. ఈ విధమైన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రపంచీకరణ అనే భావనకు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక దేశము జాతీయంగా వివిధ రకాలైన వర్తక వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తించడం మాత్రమే కాకుండా ఒక దేశం తన భౌగోళిక రాజకీయ సరిహద్దులు దాటి వేరే ఇతర దేశాలతో కూడా వర్తక వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తించినట్లయితే అది ఆ దేశానికి మరొక దేశానికి కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలోని దేశాలన్నీ ఒకదానికొకటి వివిధ రకాలైన రంగాలలో సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఈ భావన ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఈ విధంగా ప్రపంచంలోని దేశాలు ఏ దేశానికి ఆ దేశం జాతీయంగా వ్యాపారం చేయడం కాకుండా ఒక దేశం మరొక దేశంతో అంతర్జాతీయంగా వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతోనే 1947 అక్టోబర్ 30th ఆ డేట్న స్విట్జర్లాండ్లోని జెనీవా అనే దేశంలో గ్యాట్ యొక్క
ఫస్ట్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. 1947 అక్టోబర్ 30న స్విట్జర్లాండ్లోని జెనీవా అనే దేశంలో ఒక 23 దేశాలు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 23 దేశాలు పార్టిసిపేట్ చేసిన ఆ మీటింగ్లో ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఏమంటారంటే దట్ వాజ్ ద ఫస్ట్ రెజల్యూషన్ ఆఫ్ గ్యాట్ ఇన్ జెనీవా. స్విట్జర్లాండ్లోని జెనీవా దేశంలో జరిగిన గ్యాట్ యొక్క మొదటి సమావేశంగా చెప్తారు. గ్యాట్ GATT అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. దీని తెలుగులో అంటే గ్యాట్ని తెలుగులో వర్తక సుంకాల సాధారణ ఒడంబడిక అని అంటారు. వర్తక సుంకాల సాధారణ ఒడంబడిక అని అంటారు. ప్రపంచంలో ఉన్న దేశాలు జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా వ్యాపారం చేసినట్లయితే ఇరు దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందడానికి వీలుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ రకమైన ప్రపంచ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఈ గ్యాట్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక దేశం మరొక దేశంతో వివిధ రకాలైన ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ని జరుపుతున్నప్పుడు ఒక దేశం మరొక దేశంపై ఏ విధంగా భరించలేని స్థాయిలో టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ని కానీ ఛార్జ్ చేసి కలెక్ట్ చేయకూడదు. లిమిటెడ్ టారిఫ్స్ని లిమిటెడ్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేసి ఒక దేశం మరొక దేశంతో వివిధ అంశాలలో ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ని జరిపినట్లయితే రెండు దేశాలకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిన కాన్సెప్ట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. దీని యొక్క పేరులో ఉంది. టారిఫ్స్ అంటే సుంకాలు, ట్రేడ్ అంటే వర్తకం. ప్రపంచంలోని ఏవైనా రెండు దేశాలు ఒకదానికొకటి ఒక దేశము మరొక దేశం మధ్య వర్తక కార్యకలాపాలు జరిపినప్పుడు ఆ సందర్భంలో విధించే సుంకాలు చాలా నామమాత్రంగా ఉండాలి అని సాధారణంగా ఒక ఒడంబడిక చేసుకోవడం జరిగింది. దాన్నే వర్తక సుంకాల సాధారణ ఒడంబడిక అంటారు. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అంటే ట్రేడ్కి సంబంధించిన టారిఫ్స్ మీద చాలా ట్యాక్సెస్ కానీ టారిఫ్స్ కానీ చాలా మినిమంగా నామినల్గా ఉండాలని జనరల్గా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదే గ్యాట్. ఈ గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ 1947 అక్టోబర్ 30న స్విట్జర్లాండ్లోని జెనీవా దేశంలో జరిగింది. ఈ గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటంటే 23 కంట్రీస్. సో ఈ విధంగా అప్పటి నుంచి అంటే 1947 అక్టోబర్ 30 గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ నుంచి ప్రతి మీటింగ్లో అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల్లో గ్యాట్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి. ప్రతి సందర్భంలో కూడా వివిధ దేశాల మధ్య ట్రేడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీద ఏ విధంగా టారిఫ్స్ని ఛార్జ్ చేయాలి, ఆ టారిఫ్స్ చాలా నామినల్గా లిమిటెడ్గా ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ప్రపంచ దేశాల మధ్య ఈ బిజినెస్ అనేది చాలా లిబరలైజ్ చేయాలి అని ముఖ్యమైన కాన్సెప్ట్తోనే ఈ గ్యాట్కి సంబంధించిన ప్రతి మీటింగ్ కండక్ట్ చేస్తే ప్రతి మీటింగ్లో కూడా ఏ విధంగా ఒక దేశం మరొక దేశంతో ఎంత ఈజీగా ఎంత సాఫ్ట్గా ఎంత లిబరల్గా బిజినెస్ చేయడానికి వీలుంటుందో అని చర్చించి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ 1947లో స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక సంవత్సరాలు అనేక మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి. అయితే 1986, 1994 ఈ పీరియడ్లో గ్యాట్కి సంబంధించిన 8th మీటింగ్ ఉరుగ్వే అనే దేశంలో జరిగింది. అంటే 1986, 1994 మధ్యకాలంలో గ్యాట్కి సంబంధించిన 8వ సమావేశం ఉరుగ్వే అనే దేశంలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా గ్యాట్కి సంబంధించిన 8th మీటింగ్లో వాళ్ళు తీసుకున్న ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఏంటంటే గ్యాట్ అనే దాని స్థానంలో మరొక సంస్థను తీసుకురావాలి. ఆ సంస్థ యొక్క పేరు ఏమని ఉండాలి అంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.
ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ విధంగా గ్యాట్ స్థానంలో తీసుకురాబడిన ఒక క్రొత్త సంస్థే WTO. ప్రపంచ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలు మరింత సాఫీగా, మరింత సులభంగా, మరింత సరళంగా జరగాలనే ఉద్దేశంతోనే గ్యాట్ అనే దాని స్థానంలో తీసుకురాబడిన ఒక నూతనమైన సంస్థే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. World Trade Organization, popularly known as WTO, has come into existence on 1/1/1995. 1995 January 1st నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే ఒక న్యూ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. ఇది ఎగ్జిస్టెన్స్లోకి ఏ విధంగా వచ్చింది అంటే యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఆఫ్ గ్యాట్. గ్యాట్కి సంబంధించిన 8th మీటింగ్ ఉరుగ్వేలో కండక్ట్ చేసి, ఆ ఉరుగ్వేలో కండక్ట్ చేసిన మీటింగ్లో, ఆ ఉరుగ్వే రౌండ్లో తీసుకున్న రిజల్యూషన్ ద్వారా ఈ WTO అనే ఆర్గనైజేషన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా గ్యాట్కి సంబంధించిన 8th మీటింగ్ ఉరుగ్వేలో జరిగినప్పుడు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఎన్నంటే 123 కంట్రీస్. గ్యాట్కి సంబంధించిన 8వ సమావేశం ఉరుగ్వే దేశంలో జరిగింది. ఆ విధంగా ఉరుగ్వే దేశంలో జరిగిన గ్యాట్ యొక్క 8వ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల సంఖ్య 123. ఆ విధంగా 123 దేశాలు పాల్గొని ఆ ఉరుగ్వే సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గ్యాట్ స్థానంలో ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ అనే ఒక క్రొత్త సంస్థను మనం ప్రారంభించబోతున్నామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద WTO. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావానికి సంబంధించిన చరిత్ర. నెక్స్ట్, విత్ ద స్టీరింగ్ ఆఫ్ WTO గ్యాట్ సీజ్ టు ఎగ్జిస్ట్. ఎప్పుడైతే ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది వెలుగులోకి రావడం జరిగిందో ఆటోమేటిక్గా గ్యాట్ అనే సంస్థ మరుగున పడడం జరిగింది. సో ఈ విధంగా గ్యాట్ అనే సంస్థ స్థానంలో నూతనంగా ప్రపంచంలో వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలను సులభతరం, సరళతరం చేయాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడిన సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ. WTO functions as the legal and institutional foundation of multilateral trading system that comprises of nearly 130 member states. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 130 సభ్య దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలను నిర్వర్తించడానికి ఉన్నటువంటి ఒక చట్టపరమైన, సంస్థాపరమైన సంస్థే ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రస్తుతము ప్రపంచ వాణిజ్య సంస్థలో 159 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నవి. ఈ విధంగా ఏవైతే దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయో ఆ దేశాల యొక్క వర్తక వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి చట్టపరమైన ఒక సంస్థాపరమైన వ్యవస్థగా పనిచేసేదే ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. Now we are going to discuss about the role of World Trade Organization. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పాత్ర. ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది గ్యాట్ స్థానంలో ఏర్పాటు చేయబడిన సంస్థను నేర్చుకున్నాం. ఈ విధంగా గ్యాట్ స్థానంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పాత్ర ఏంటి, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్, అడ్మినిస్ట్రింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్డ్ ఇన్ ఉరుగ్వే రౌండ్. ఉరుగ్వే రౌండ్లో ఏ విధమైన అగ్రిమెంట్స్ అయితే, ఏ విధమైన రిజల్యూషన్స్ అయితే పాస్ చేయడం జరిగిందో ఆ విధమైన అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే WTO పనిచేస్తుంది. WTO యొక్క రోల్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పాత్ర. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ విధంగా తన పాత్రను పోషిస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఉరుగ్వే రౌండ్లో పాల్గొన్నటువంటి 123 దేశాలు ఏ విధమైన అగ్రిమెంట్ల మీద అయితే సంతకాలు చేశాయో ఆ సంతకాలు చేసిన ప్రతి అంశము ఆ 123 దేశాలలో ఖచ్చితంగా అమలయ్యేటట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ వాటిని పర్యవేక్షిస్తుంది. అందుకే అడ్మినిస్టరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్డ్ ఇన్ ఉరుగ్వే రౌండ్. ఉరుగ్వే రౌండ్లో
ఏ విధమైన మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారో ఆ అగ్రిమెంట్స్ని అడ్మినిస్ట్రింగ్ చేస్తుంది. దాంతోపాటు అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో ఈ డబ్ల్యూటీఓ అనేది అబ్జర్వ్ చేస్తుంది, చెక్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ రోల్ ఆఫ్ డబ్ల్యూటీఓ. నెక్స్ట్ వన్, ప్రొవైడింగ్ ఏ ఫోరం ఫర్ అరైవింగ్ ఎట్ అండ్ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, వాటిని ఆపరేట్ చేయడానికి ఈ డబ్ల్యూటీఓ అనేది ఒక ఫోరం లాగా పనిచేస్తుంది. అంటే ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన బహుళ పక్ష అంశాలను అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఈ డబ్ల్యూటీఓ అనేది ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుంది. ప్రపంచంలోని ఏ దేశాలైతే డబ్ల్యూటీఓలో సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయో ఆ దేశాల మధ్య బహుళపక్ష వర్తక వాణిజ్య కార్యకలాపాలను అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఒక వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, యాక్టింగ్ యాజ్ ఎ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెషినరీ ఫర్ రిజాల్వింగ్ ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. డబ్ల్యూటీఓలో ఏవైతే మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయో అటువంటి కంట్రీస్ మధ్య ఏవైనా ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ అరైజ్ అయితే వాటిని సాల్వ్ చేయడానికి, వాటిని సెటిల్ చేయడానికి ఇదొక డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెషినరీగా పనిచేస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే ఆ వివాదాలను పరిష్కరించడానికి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక వివాదాల పరిష్కార యంత్రాంగంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, రివ్యూయింగ్ నేషనల్ ట్రేడ్ పాలసీ మెకానిజం ఆఫ్ మెంబర్ కంట్రీస్. డబ్ల్యూటీఓలో మెంబర్ కంట్రీస్గా ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో వాటికి సంబంధించి ఆ కంట్రీస్ నేషనల్గా ఏ ట్రేడ్ పాలసీ మెకానిజం అయితే ఫాలో అవుతున్నాయో ఆ నేషనల్ ట్రేడ్ పాలసీని జాగ్రత్తగా రివ్యూ చేసి ఏవైనా బెటర్మెంట్స్ ఉంటే అటువంటి బెటర్మెంట్స్ని డబ్ల్యూటీఓ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాలు తమ దేశాలలో జాతీయంగా ఏ విధమైన వర్తక విధానాలను అయితే అమలు చేస్తున్నావో ఆ వర్తక విధానాలను పర్యవేక్షించి వాటిని మరింత మెరుగ్గా ఏ విధంగా అమలు చేయాలో వాటికి సంబంధించిన ముఖ్యమైన సలహాలను, సూచనలను కూడా ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ అందిస్తుంది. లాస్ట్ వన్, ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. డబ్ల్యూటీఓలో ఏవైతే కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయో అటువంటి కంట్రీస్కి ఏవైనా అవసరమైన టెక్నికల్ అసిస్టెన్స్ను కూడా డబ్ల్యూటీఓ ప్రొవైడ్ చేస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాలకు వర్తక వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా నిర్వర్తించడానికి ఏవైనా సాంకేతిక సహకారం అవసరమైతే అటువంటి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ ఖచ్చితంగా అందిస్తుంది. ఇవన్నీ కూడా WTOకి సంబంధించిన ఇంపార్టెంట్ రోల్స్. ఆల్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రోల్స్ ప్లేడ్ బై ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.